నమస్కారాలు తెలియజేస్తూ మీడియేషన్ సెంటర్లో భాగంగా మా ఆర్మూర్లో సెప్టెంబర్ 4న జిల్లా జడ్జి గత మా ట్రాన్స్ఫర్లో వెళ్ళిన జిల్లా జడ్జి ఆధ్వర్యం లోపల వేరు సంఘం లోపల మేము కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది సార్ ఆర్మూర్లో. సో సార్ చెప్పినట్టుగా ఇప్పటి వరకు మా దగ్గర 26 కేసులు వచ్చినాయి. 26లో 12 ఏదాన్ టుడే 12 కేసులు మేము సెటిల్ చేసినాము. ఒక 4 కేసులు మాత్రం వాళ్ళు అడ్వర్స్గా వెళ్ళినారు, వాళ్ళకు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి పొమ్మని చెప్తాం. ఇంకో 10 అండర్ ప్రాసెస్లో ఉన్నాయి, వెళ్తున్నాం. ముఖ్యంగా మా దగ్గర కేసులకు సెప్టెంబర్ 4లో ఓపెన్ చేసినప్పటికి కూడా నవంబర్ 1 వరకు కూడా మా దగ్గరికి ఒక్క కేసు కూడా రాలేదు. అప్పుడు మేము అసలు ఏంటి మరి మా పని ఏంటి మాకు కూడా అర్థం కాదు. ఆ సమయం లోపల మేము అక్కడ జిల్లా మా కోర్టు జడ్జి గారు ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ డివిజన్ లోపల ఉంటే పోలీస్ ఆఫీసర్ ఎస్హెచ్ వాళ్ళందరినీ కూడా పిలిచి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అప్పటి నుండి మాకు ఫ్లోటింగ్ అయిపోయింది, కేసులు రావడం జరిగింది. ముఖ్యంగా ఆ మీటింగ్లో మా ఆర్డీఓ గారు కూడా ఆ మీటింగ్లో ఉండే అప్పటి నుంచి వారి దగ్గరకు వచ్చిన కేసులు కూడా మాకు పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మాకు వచ్చిన కేసులలో 26 కేసులలో మాకు పోలీస్ స్టేషన్ నుంచి 5 కేసులు వచ్చినాయి సార్. ఆర్డీఓ గారి ద్వారా 4 కేసులు వచ్చినాయి. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్లో వచ్చిన అప్లికేషన్ ద్వారా 6 కేసులు వచ్చినాయి. మండల్ లీగల్ సర్వీసెస్లో కూడా వచ్చిన అప్లికేషన్లకి ఒక 4 కేసులు మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇట్లా డైరెక్ట్గా మరి దాని ద్వారా తెలుసుకొని ఇక్కడ ఒక మీడియేషన్ సెంటర్ కూడా నడుస్తుంది అనే కొంత అవగాహన ప్రజల్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా కూడా మాకు 6 కేసులు రావడం జరిగింది. ఈ విధంగా టోటల్ మాకు 26 కేసులు వచ్చినాయి సార్. దీంట్లో ముఖ్యంగా మాకు అప్లికేషన్స్ రావడానికి ప్రధానంగా ఒకటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఒకటి సబ్ డివిజన్ ఆర్డీఓ గారి ద్వారా వారి దగ్గరకు వచ్చిన ఫ్రీ లిటిగేషన్స్ కూడా మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. మా ఆర్మూర్ డివిజన్లో ముఖ్యంగా మా ఏసీపీ గారు కానీ మా ఆర్డీఓ గారు కానీ మాకు చాలా బాగా సహకరిస్తూ మరి మా చుట్టుపక్కల ఉండే పోలీస్ స్టేషన్లకే కొంత అవగాహన జరిగింది సార్. ఇంకా దూరం ఉండే వాళ్ళకు తెలియలేదు. మరి మా ఏసీపీ గారి ద్వారా మాకు నిన్ననే మా మీడియేటర్లు అందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. నేను కూడా మీకు మిగతా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మీ గురించి సమాచారాన్ని పంపిస్తాను. వారు కూడా మీ దగ్గరికి రావడానికి పంపడానికి కూడా అవకాశం ఉంటుందని వారు కూడా ఇచ్చారు. మా డివిజన్లో మాత్రం మా ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కానీ మళ్ళీ ఆర్డీఓ గారు కానీ మళ్ళీ అంతేకాకుండా మండల్ లీగల్ సర్వీసెస్ కూడా ద్వారా కూడా మాకు బాగా సహకరిస్తున్నారు మేడం. మంచిగా చేస్తున్నాం, మేము సక్సెస్ఫుల్గానే కేసులు చేస్తున్నాం. కాకపోతే వారి దగ్గరకు వచ్చిన కేసులే మాకు రావడానికి రెగ్యులర్గా ఫ్లోటింగ్ లేకుండా కొంత టైం పడుతుంది. దాంట్లో కొంత లేట్ అవుతుంది కాబట్టి ఇంకా దూరం నుంచి వచ్చేది కూడా ముఖ్యంగా ఈ 4 రకాలుగా మా దగ్గరికి వస్తున్నాయి. అయితే మీడియేషన్లో మేము చేసేది మొట్టమొదట మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ పరిచయ కార్యక్రమాన్ని ప్రకటన చేస్తున్నాం. పరిచయ కార్యక్రమం మేము ఎవరము, అసలు మీడియేషన్ అంటే ఏంటి, మేము దేని కొరకు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి చేస్తున్నాం అనే దాన్ని మొట్టమొదట మేము మా పరిచయము మరియు ప్రకటన చేయడం. ఆ తర్వాత వచ్చిన 2 రెస్పాండెంట్ అండ్ ఇద్దరిని కూడా కలిపి ఒకసారి ఉమ్మడి స్టేషన్లో కూర్చోబెట్టి వారి యొక్క సమస్యలను కూడా తెలుసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ఒక ప్రత్యేక సెషన్ కూడా ఏర్పాటు చేసి ఇక దాంట్లో సెటిల్మెంట్ కొరకు మళ్ళీ ఒక సెషన్ ఏర్పాటు చేసి సెటిల్మెంట్ చేస్తున్నాం. ఒకవేళ సెటిల్మెంట్ వాళ్ళు ఒప్పుకోకుంటే దాన్ని ఆ కేసును ముగించేసి ఫార్వర్డ్ చేస్తున్నాం. లేదా సెటిల్మెంట్ అయిన వాళ్లకు మేము దాన్ని పై అధికారులకు డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీసెస్ కూడా మేము దాన్ని పంపిస్తున్నాం. కాబట్టి ఇట్లా ముఖ్యంగా దీంట్లో ఈ మీడియేషన్ సెంటర్ ద్వారా అయితే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది సార్. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మేము మీడియేషన్ సెంటర్ గురించి చెప్తున్నాం. దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, దేని కొరకు ఈ మీడియేషన్ సెంటర్ను ప్రవేశపెట్టబడింది అనే ఉద్దేశాన్ని తెలుసుకున్న తర్వాత చాలామంది కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు.
మీరు చాలా చక్కని పనిచేస్తున్నారని మాకు మంచి గౌరవం కూడా సొసైటీలో దొరుకుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఈ స్వచ్ఛంద ప్రయోజనం ఉంటుంది. దీంట్లో స్వచ్ఛందంగానే రెండు పార్టీలు మా దగ్గరకు వస్తాయి కాబట్టి ఇక్కడ అక్కడ సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఇట్లా రావడం ద్వారా కోర్టు ద్వారా కానీ ఇంకా మిగతా పోలీస్ ద్వారా కానీ సమయము మా దగ్గర రావడం ద్వారా ఆదా అవుతుంది కాబట్టి సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా ఖర్చు కూడా ఉండదు. మేము ఎక్కడ ఎవరి ద్వారా కూడా ఒక నయా పైసా ఎలాంటి బహుమతులు కానీ ఇంకా ఎలాంటి దాన్ని కూడా మేము స్వీకరించాము, దాన్ని ప్రోత్సహించాము. కనుక వాళ్ళకు లిస్టులో ఉండే సమాజంలో లిస్టులో ఉండే వాళ్ళకు ఎలాంటి ఖర్చు లేకుండా కూడా వారి యొక్క సమస్యలను తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మరి మేము చేసిన మెడిటేషన్ కూడా చాలా గోప్యతగా ఉంచుతాం. దాన్ని ఎక్కడ కూడా బయట పెట్టము. ఏ కేసు గురించి కూడా మేము బయట ఎలాంటి ప్రచారం అని ఎలాంటి దాన్ని కూడా చేయకుండా గోప్యతను మేము పాటిస్తాం. కాబట్టి ఇవన్నిటి కూడా అనుకూలీకరించగలిగిన పరిష్కారాన్ని మేము కనుగొంటున్నాం. కాబట్టి ప్రజలలో దాని పట్ల మంచి అవగాహన ఏర్పడుతుంది. కనుక మరి ముఖ్యంగా ఇట్లాంటి సమావేశాలు మరి అప్పటి తర్వాత ఈ రోజే మాకు ఇంత ఎలాబరేట్గా సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్లాంటి సమావేశాలు రెగ్యులర్గా ఉంటే కూడా మా మెడియేషన్కి ఇంకా మంచి గుర్తింపు సమాజంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడైనా కానీ మరి గౌరవ కొత్త మా డిఎల్ఎస్ఏ సార్ గారు వచ్చిన తర్వాత ఇది చక్కని ఆలోచన. మాకు ఇప్పటిదాకా ఇట్లాంటిది జరగాలి. దీని ద్వారా కూడా మాకు ఇంకా ఈ సెంటర్ల యొక్క గుర్తింపు మంచిగా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి చక్కగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కొరకు మా శాయశక్తుల మేమందరం కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ను. మా దగ్గర నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్, నా పేరు బాబా గౌడ్. తర్వాత నివేదన్ అని ఆ సారు మా దగ్గర ఆర్మూర్లో ఒక 30-40% ఖత్రీ సమాజం ఉంటారు. ఆ సొసైటీ నుంచి నివేదన్ గారు అతను ఒక ఆయన. తర్వాత ఫాదర్ అశోక్, ఆయన చర్చిలో ఫాదరు. క్రిస్టియన్ కమ్యూనిటీ అంతటి కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తాడు. అట్లాగే దీనా సుజన అనే మేడం కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆమె ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు. ఇట్లా 4-5 కమ్యూనిటీలకు సంబంధించి అందరం కూడా అటు ప్రాతినిధ్యం వహిస్తూ మిగతా ఏ కమ్యూనిటీ వచ్చినప్పటికీ కూడా మేమందరం కలిసికట్టుగా ఇట్లాంటి కేసులన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తున్నాం. కాబట్టి మరి ఇది మాకు కూడా మేము వాస్తవంగా రిటైర్మెంట్ ఏజ్లో మాకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఇది భగవంతుడు ఇచ్చిన ఒక మంచి అవకాశమే అని అనుకుంటున్నాం. మేము వాస్తవంగా సర్వీస్లో 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా కానీ మాకు ఇంత సంతృప్తి కలగలేదు. నిజంగా ఇది మాకు మంచి సంతృప్తికరమైన పనిగా ఇదాన్ని భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని భగవంతుడే మాకు ప్రసాదించిందని భావిస్తూ మరి దీనికి ఆ భగవంతుడు కూడా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా మరి మా సెంటర్లకు మంచి గుర్తింపు తీసుకురావడానికి వారు కూడా చక్కని ప్రయత్నాలు చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు.